మీరు ఏంట్రా ఇది సరిగ్గా జరిగి నుంచారా నేను 6 కొట్టబోతున్నా. చెప్ప నేర్పించాను. ఈ విధంగానే మీరు కార్నివల్ పర్ఫార్మ్ చేయబోతున్నారు. చెయ్యి ఇలా ఊపాలని చెప్పానా? చాలా ఫ్లెక్స్ చేసి ఆడమని చెప్పానుగా. మినీ చేయడం చూసారా లేదా? మినీ ఆ స్టెప్ ఒకసారి చేసి చూపించు. టచ్ చేయకండి, చెప్తే చాలు. సర్లే మినీ, ఓసారి చేసి చూపించు. 1 2 3 స్టార్ట్. ఉమ్మేస్తే నేను పట్టుకొని చెప్తున్నాను, ఉమ్ముకుంటా వెయ్యి. రా వెయ్. ఏరా ప్లేనింగ్ టాటా చెప్పవా? స్టంప్ ఎగిరిపోయింది, ఇంటికి పోరా. బ్యాట్ ఐ పూర్ గాయ్. అక్కడ చూడవే, వాడు వచ్చాడు. ఎవరు? కాలేజీలో మన వెంట పడుతూ ఉండేవాడు కదా, వాడేనే. అక్కడ ఉన్నాడు చూడు, అదుగో. డాన్స్ సూపర్. చూసింది నాకేమైనా ఇప్పిస్తావుగా? నువ్వేదో ఒకటి చేయవే. కోపంగా ఉంది, నన్ను విసిగిస్తున్నాడు. రా, బెండ తీద్దాం. ఏం బాలేస్తున్నాడు? కొట్టేశాడు. పోరా పోయి తెచ్చుకో. ఎవరైనా త్వరగా ఇలా బాల్ తీయండి రారా. హాయ్. ఏంటి డాన్స్ ప్రాక్టీసా? మన కార్నివల్ కోసం ఒక ఫ్యూషన్ నేనే లీడ్గా ఆడుతున్నాను. మీరు ప్రాక్టీస్ చేయడం చూస్తూనే ఉంటా, కానీ మనకి పరిచయం లేదు కదా. ఎప్పుడో ఒకసారి ఇక్కడ వస్తాం, మనుషులు ఉన్నప్పుడు మాత్రం. తనెవరు? ఇది నా ఫ్రెండ్ శృతి. విషయం ఏంటంటే ఆమె కోసం ఒక హెల్ప్ అడుగుతామని వచ్చాం. ఏమైంది? ఎవరైనా కొట్టాలా ఏంటి? అయ్యో, కొట్టక్కర్లేదు, లైట్ గా భయపెడితే చాలు. అక్కడొకడు ఉన్నాడే, వాడు చాలా రోజుగా నా ఫ్రెండ్ని ఏడిపిస్తున్నాడు. అది ఈ రోజే ఆపాలి, అది మీ వల్లే అవుతుంది. అవునా సార్, నా గురించి నువ్వేమనుకుంటున్నావు? నేనేమైనా రౌడీనా? నువ్వు ఒక్కో కేసు తీసుకొస్తా నేను అటెండ్ చేయాలా ఏంటి? అయ్యో, మీరు తలుచుకుంటే ఈ ప్రాబ్లంని తీర్చగలరు, అందుకే వచ్చాం. ఏంటి ప్రాబ్లం? అదేంటంటన్నా, తను నేను ఎక్కడికి వెళ్ళా సరే నన్ను ఫాలో అవుతూ వస్తున్నాడు. నాకెంత ఇబ్బందిగా ఉందన్నా. వాడిని అలాగే వదిలిస్తే రెచ్చిపోతాడు. నీకు ఇంట్రెస్ట్ లేదని చెప్పావుగా? లేదు, నేను అలా చెప్పలేదు. అంటే మరి నీకు ఇంట్రెస్ట్ ఉందా? లేదు లేదు. సరే నువ్వు ఓ పని చెయ్యి, నేరుగా వాడి దగ్గరికి వెళ్ళి వాడి కళ్ళల్లోకి చూసి స్ట్రాంగ్ గా నాకు నువ్వు నచ్చలేదు, ఇంకెప్పుడు నన్ను ఫాలో చేయకు అని చెప్పేసిరా. అయ్యో అన్న, నా వల్ల కాదు. అతన్ని చూస్తేనే నాకు భయంగా ఉంది. అనుకుంటా ఉంటుంది అనుకున్నా. వాడిని చూస్తుంటే అలా అనిపించట్లేదే. నువ్వు ధైర్యంగా వెళ్ళి చెప్పు. ఆమె చెప్పాలా? నేను ఇక్కడ ఉన్నాను కదా, వెళ్ళు. ఏమైంది? ఇక మీదట నా వెనక పడినని చెప్పాడు, సారీ కూడా చెప్పాడు. మ్యాటర్ ఓవర్. లైఫ్ లో ఒక సమస్య వస్తే ఎలా డీల్ చేయాలో అర్థమైందా? చెప్పాలనుకున్న విషయాన్ని ఎవరికైనా సరే మొహమాట పడకుండా స్ట్రాంగ్ గా చెప్పేసి. హ్యాపీ కదా? సరే వెళ్ళు. ఒరే నువ్వు వెళ్ళు, నేను వస్తాను. వస్తానా? అయినా పోయిన వారం నాకు కూడా ఈ అడ్వైసే ఇచ్చుండొచ్చుగా. ఆ చిన్ని రాజన్ కళ్ళలో స్ట్రాంగ్ గా చూసి చెప్పేదాన్ని ఇలా చెయ్యకండి అని. వాడిని మాత్రం ఎందుకు కొట్టావు? నేను వెళ్తున్నా. వెళ్ళొద్దు. మేము చెప్పాల్సిన విషయాల్ని వాళ్ళ కళ్ళలోకి చూసి స్ట్రాంగ్ గా చెప్తే వాళ్ళకి అర్థమవుతుందిగా. అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది. నాకు కూడా స్ట్రాంగ్ గా ఒక విషయం చెప్పాలి. నువ్వు చెప్పక్కర్లా. ఏ పోవద్దు, నేను చెప్పాలి. ఏం వద్దు, నేను చెప్పాలి. చెప్పక్కర్లా. ఏమోరా, తనంటే నాకు ఇష్టం. ఎన్నోదది? రా కూర్చో. వాడే కదా వీడు. ఇంకా నువ్వు దాని గురించి ఆలోచిస్తున్నావా?
నీ పెళ్లి గురించి మాట్లాడినప్పుడే కదా సమస్య. ఆ సంగతి అప్పుడు చూసుకుందాం. ఇప్పుడు నువ్వు చదువుకుంటున్నావు కదా. అవును, చదువు అయిపోయేదాకా వాళ్ళు వెయిట్ చేయరు. అది కాకుండా మన లవ్ గురించి చెప్తే కులం మతం అని అన్ని లాగుతారు. ఇవన్నీ వదిలేసి స్వయంగా డెసిషన్ తీసుకుందామంటే చెప్పుకునేలా నీకొక పని లేదు. ఏంటి మీ సడన్ గా ఇలా అనేసావు? నీకు తెలుసు కదా నేను ఒక సీనియర్ కరాటే మాస్టర్ అని. కరాటే మాస్టర్. నీకు నీ నాన్న మిల్లో పని చేయడానికి ఏం కష్టం? ఒసే, నాకు మా నాన్నకి ప్రొఫెషనల్ గా అస్సలు సెట్ అవ్వదు. టోనీకి మా నాన్నకే సెట్ అవుతుంది. బట్ నా విజనే వేరు. నీ విషయాన్ని నువ్వే పెట్టుకో. ఏం చెప్పినా అర్థం కాదు. నువ్వెందుకు ఇలా టెన్షన్ అవుతున్నావు? నేను అన్ని సెట్ చేస్తానని చెప్తున్నానుగా. సెట్ చేస్తానన్నానుగా. ఏంటిది? కొంచెం నవ్వొచ్చుగా ఊరికే. రే బావా, నాకు నిజంగా ఏం అర్థం కావట్లేదు. ఏదైనా ఒక మంచి ఐడియా చెప్పరా. రే మావా, నన్నేం చెప్పమంటావురా? మీ పెళ్లి గురించి నేను అంకుల్తో మాట్లాడాను అనుకో, ఆయన మిల్లి మిషన్తో నన్ను అడ్డంగా నరికేస్తారు. అలాగే మీ అమ్మతో చెప్పినా కూడా ఈ విషయం అస్సలు జరగదు. రే, ధోనికి పెళ్లి చేయకుండా ముందు నీ పిల్లలా చేస్తారు చెప్పరా. అయితే మేమిద్దరం పారిపోయి పెళ్లి చేసుకోమా? అదైతే బెస్ట్. రే, కానీ ఇంకో దారుంది. అయితే అది చాలా కష్టం రా. ఏంటది? ఒకడు మనసు పెడితే ఈ పనంతా చాలా సులువుగా అయిపోతుంది. ఎవరది? వర్కౌట్ అవుతుందిగా. అంతా వర్కౌట్ అవుతుందిరా, నువ్వు పోరా. ఆ, హ్యాపీ క్రిస్మస్ టు ఆల్. హ్యాపీ క్రిస్మస్. మీ అందరికి హ్యాపీ క్రిస్మస్. వదినా వదినా. హ్యాపీ క్రిస్మస్. వెళ్ళండి వెళ్ళండి, క్లాసిక్ వెళ్ళండి వెళ్ళండి. భయపడుతున్నారు హుస్సు హుస్సు అని. ఏంట్రా ఇప్పుడు నేను చెప్పబోయేది చాలా సీరియస్ విషయం. నువ్వు నన్ను టెన్షన్ పెట్టకుండా ముందు వచ్చిన విషయం ఏంటో చెప్పు. ఇంట్లో ఒక చిన్న ప్రాబ్లం అవుతోంది. ప్రాబ్లమా? ఆ, మన టోనీకి ఒక అమ్మాయిని చూడబోతున్నారు. ఎప్పుడు? నాకు తెలీదే. ఎవరికి తెలీదు. నిన్న నాన్న అమ్మతో చెప్పేటప్పుడు నేను చాటుగా వినేశా. మా నాన్న కజిన్ ఉన్నారే, వరీద్ మావయ్య, ఆయనకో కూతురుంది జీనా. ఆ అమ్మాయినే. భగవంతుడా, ఆ అమ్మాయ్యా? ఆ, చర్చిలో చాలా సార్లు టోనీని సైడ్ కొట్టడం నేనే చూశాను. అప్పుడే నాకు డౌట్ వచ్చింది. ఆ విషయం వాడికి తెలుసారా? అంటే వాడికి తెలుసో తెలీదో నాకు తెలీదు. తెలిసే కానీ ఉంటుంది. అప్పుడప్పుడు మా ఫ్యామిలీ గెట్ టుగెదర్ జరిగేటప్పుడు వాడు ఆ అమ్మాయి సెపరేట్ గా వెళ్ళి మాట్లాడుకోవడం నేను చూసా. అలాగా? అంటే వాళ్ళేదో క్యాషువల్ గా మాట్లాడుకొని ఉండొచ్చు. కానీ మనమే కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. నాకు నువ్వు మాత్రమే వదిన. మీరిద్దరూ కలవాలని నేను ఎన్నో కలలు కన్నాను. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావురా? ఏం లేదు, నువ్వు ఇలా ఆలోచిస్తూ ఉండకుండా టక్కున ఒక ప్లాన్ వేసి. ఇలా టక్కని ప్లాన్ చేయమంటే ఎలారా? ఏ సమస్య రాదు. రేపే వెళ్ళి నాన్నని కలుస్తున్నావు, విషయం చెప్తున్నావు, ఒక మంచి నిర్ణయం తీసుకుంటున్నావు. నాన్నని కలవాలా? ఇలా చూడు, టెన్షన్ అవ్వకు. నువ్వు వచ్చి నాతో నుంచుంటే చాలు, మిగతా విషయాలన్నీ నేను చూసుకుంటా. నేనున్నానంటున్నానుగా. ఏంట్రా? ఏంటమ్మా విషయం చెప్పు. రే, చెప్పరా. ఏంట్రా? నాకేం చూడమ్మా, ఏంటి విషయం చెప్పమ్మా. అదేంటంటే అంకుల్, చెప్తున్నానని తప్పుగా తీసుకోవద్దు. విషయం చెప్పమ్మా. నేను టోనీ లవ్ చేసుకుంటున్నాను. రే, నువ్వెందుకు అంత టెన్షన్ పడుతున్నావు? కాస్త ప్రశాంతంగా ఉండు. రే, నాన్న చంపేస్తాడ్రా. తను ఇక్కడికి వస్తుందని నేను అస్సలు ఊహించలేదురా. ఏ పనికి మళ్ళీ నా కొడుకు ఈ ఐడియా ఇచ్చుండాలి. మనకి ఊరంతా శత్రువులే కదరా, అందువల్ల ఎవరిని నమ్మలేం. అది కూడా కరెక్టే. కరెక్టేనా? ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది ఇది? నాన్న, నాకు తెలిసినంత వరకు నేను 10th చదివేటప్పటి నుంచి నాన్న. రే, నువ్వు నోరు మీరా. 10th నుంచి ఏం కాదు అంకుల్, చిన్నప్పటి నుంచే మేమిద్దరం లవ్ చేసుకుంటున్నాం. వాడు లేకుండా నేను ఉండలేను అంకుల్.
ఏదైనా సరే టోనీ వాళ్ళ అమ్మతో చెప్తాను. ఈ ఇంట్లో వాళ్ళతో కూడా మాట్లాడాలి. అర్థమవుతుందిగా? సరే నువ్వు వెళ్ళమ్మా. సరే అంకుల్. రే ఇంటికి రా, నువ్వు చంపుతా. మీకు విషయం చెప్పండి. ఈ విషయాన్ని ఎక్కువ రోజులు ఆగకుండా ఉంటే మంచిది. ఎందుకంటే నాకు వయసు అవుతుంది. దీన్ని ఒక తండ్రికి కొడుకుని చెప్పడం. ఏంట్రా అయ్యో నాన్న, వాళ్ళిద్దరూ రిలేషన్షిప్. లేదురా, ప్రేమగా పిలుస్తున్నారు. రే బండి తీరా, బండి తీరా. సమస్య కూడా చెప్పలేని గాఢమైన రిలేషన్షిప్ ఏంట్రా చెప్పరా.